అందరికీ జై శ్రీరామ్. ఈరోజు మన వీడియోలో 4వ తరగతి నుంచి 7వ తరగతి దాకా పిల్లలకి ఉపయోగపడే ఒక మంచి తెలుగు సబ్జెక్టుకి సంబంధించిన కంటెంట్తో ఈ వీడియో చేశానండి. సో పిల్లలకి మంచిగా ఉపయోగపడుతుంది. వీడియో స్టార్ట్ చేద్దాం. ఈరోజు మనము వ్యాకరణంలో కర్త కర్మ అంటే ఒక వాక్యంలో కర్త లేదంటే కర్మ ఈ రెండింటిని కూడా మనం ఎలా గుర్తించాలి అనేది మనం చూద్దాం. పిల్లలందరూ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒక వాక్యం ఇచ్చినప్పుడు వాక్యంలో మనం కర్త కర్మని గుర్తించాలంటే ఫస్ట్ ఈ రెండింటికన్నా కూడా ముందు క్రియని మనం గుర్తించాలి. క్రియ అంటే ఏంటి? మన భాషా భాగాలు ఉన్నాయి కదా, తెలుగు భాషా భాగాల్లో నామవాచకము, సర్వనామము, క్రియ, విశేషణము, క్రియా విశేషణము, అవ్యయం అని మనం చదువుకుంటాం కదా. వాటిలో ఈ క్రియని గుర్తించాలి. క్రియ అంటే వర్బ్. ఇంగ్లీష్లో మనం వర్బ్ అంటాం. క్రియ అంటే ఏంటి? పనిని తెలియజేసే పదాలు క్రియలు. ఎస్, a verb is an action word. పనిని తెలియజేసే పదాలు క్రియలు. సో ఇచ్చిన వాక్యంలో ఫస్ట్ క్రియాపదం ఏంటి అనేది గమనించాలి. ఇప్పుడు మనం ఒక ఉదాహరణ చూద్దాం. ఇప్పుడు ఒక ఉదాహరణ చూస్తే టీచర్ హోంవర్క్ ఇచ్చారు. ఎస్, టీచర్ హోంవర్క్ ఇచ్చారు. ఇప్పుడు ఇందులో క్రియాపదం ఏంటి? క్రియ అంటే పనిని తెలియజేసే పదం ఏంటి? ఇచ్చారు అనేది క్రియ. అవునా? సో ఇది క్రియ. చాలా తేలికండి. ఇప్పుడు ఈ క్రియను మనం 2 ప్రశ్నలు వేసుకోవాలి. ఇచ్చారు కదా క్రియ, ఎవరు ఇచ్చారు? ఇచ్చింది ఎవరు అనే ప్రశ్న వేసుకుంటే మనకి సమాధానం ఎక్కడైతే వస్తుందో అది కర్త. ముందుగా క్రియని గుర్తించాలి. ఆ క్రియని ఆ పని ఎవరు చేశారు, ఎవరు అని ప్రశ్నించుకుంటే మనకి వచ్చే సమాధానం కర్త. అలాగే ఇప్పుడు ఇదే క్రియ మళ్ళీ వర్బ్ దగ్గరికే రండి. క్రియ ఇచ్చారు, దీనిని ఏమిటి లేదంటే దేనిని, ఎవరిని, ఈ 3 ప్రశ్నలకి మనకి ఎక్కడైతే సమాధానం దొరుకుతుందో అది కర్మ. ఇప్పుడు ఇచ్చారు, ఏమి ఇచ్చారు? హోంవర్క్ ఇచ్చారు. సో ఇది కర్మ. అంటే ఎవరు పని చేశారో కర్త, ఏమి చేశారో అనేది కర్మ. ఇప్పుడు ఒక ఉదాహరణ వాక్యంతో కర్త కర్మ వాక్యంలో మనం గుర్తిద్దాం. నేను ఆటలు ఆడుకున్నాను. బాగా గమనించండి. మనకి టీచర్ ఆల్రెడీ హోంవర్క్ ఇచ్చున్నారు. ఇందాక సెంటెన్స్లో టీచర్ హోంవర్క్ ఇచ్చారు, అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ క్రియ ఏంటి? ఆడుకున్నాను. క్రియ అంటే పని, జరిగిపోయిన పని కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పని కావచ్చు, రేపు ఎల్లుండో జరగబోయే పని కావచ్చు, ఏదైనా కావచ్చు, పని. సో ఆడుకున్నాను పని కదా, పని అంటే క్రియ కదా. సో క్రియని మనం గుర్తించాం. ఎవరు ఆడుకున్నారు? ఈ క్రియని 2 ప్రశ్నలు వేసుకోవాలని చెప్పాను కదా. ఎవరు ఆడుకున్నారు? నేను అని ఇక్కడ సమాధానం వచ్చింది. సో నేను అనేది కర్త. మళ్ళీ క్రియ దగ్గరికి రండి. ఆడుకున్నాను క్రియ. ఏమిటి? ఏమి ఆడుకున్నావు? ఆటలు ఆడుకున్నాను. సో ఇది కర్మ. అర్థమవుతుందా? ముఖ్యంగా ఫస్ట్ ఓన్లీ 3 స్టెప్స్. ఫస్ట్ క్రియ ఏంటి అనేది గుర్తించాలి. క్రియ అంటే పని. ఇందులో పనికి సంబంధించినటువంటి పదం ఏంటి గుర్తించాలి. ఇప్పుడు ఆ పని ఎవరు చేశారు అని ప్రశ్న వేసుకుంటే వచ్చే ఆన్సర్ కర్త.
తర్వాత మళ్ళీ అదే పని క్రియ దగ్గరికి వచ్చి దేనికి, ఏమిటి, ఎవరిని ఈ ప్రశ్నలు వేసుకుంటే ఎక్కడైతే మనకి సమాధానం దొరుకుతుందో అది కర్మ. సో నేను కర్త, ఆటలు కర్మ, ఆడుకున్నాను క్రియ. అర్థమవుతుంది కదా? ఇప్పుడు ఇలాగే ఇంకొక ఉదాహరణ మనం చూద్దాం. మా అమ్మ నన్ను కొట్టింది. ఇందాక టీచర్ హోంవర్క్ ఇచ్చారు, అందులో టీచర్ కర్త, కర్మ వచ్చేసి హోంవర్క్, ఇచ్చారు క్రియ, పని. ఆ పని మనం చేయలేదు కాబట్టి ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది? అమ్మ కొడుతుంది. సో మా అమ్మ నన్ను కొట్టింది. ఇక్కడ కూడా ఒక పని జరిగింది కదా. జరిగినటువంటి పని ఏంటి? కొట్టింది. అంటే మనం క్రియను గుర్తించేసాం. చాలా అంటే చాలా ఈజీ. ఒక్క కాన్సెప్ట్ తెలుసుకున్నామంటే మొత్తం సెంటెన్స్లో మనం కర్త, కర్మ ఏంటి అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో కొట్టింది అనేది క్రియ, పని. సో ఈ పని చేసింది ఎవరు? కొట్టింది ఎవరు? అమ్మ. హోంవర్క్ చేయకపోతే ఎక్కువగా కొట్టేది అమ్మే. టీచర్ కన్నా ఎక్కువగా కొట్టేది అమ్మే ఇంట్లో. సో కర్త. ఎస్, కొట్టింది ఎవరు? అమ్మ. ఈ క్రియని ఇంకా ఏ ప్రశ్నలు వేసుకోమని చెప్పాము? ఏమిటి, లేదంటే ఎవరిని, దేనిని. వీటికి రెండో ప్రశ్న చూడండి. ఎవరిని? నన్ను. ఎవరిని అనేటటువంటి ఈ ప్రశ్న వేసుకుంటే సమాధానం ఎక్కడ వచ్చింది? ఇక్కడ వచ్చింది. నన్ను అనే ఆన్సర్ ఇక్కడ వచ్చింది. సో ఇది కర్మ. సో కొట్టింది క్రియ, ఎవరు కొట్టారు? కర్త, ఎవరిని కొట్టారు అనేది కర్మ. అయిపోయింది. వెరీ ఈజీ. కర్మ, క్రియ గురించి బాగా అర్థమైంది కదా. ఇప్పుడు నేను 2 వాక్యాలు చెప్తాను మీకు. సో ఈ 2 వాక్యాలలో కర్త, కర్మ, క్రియని గుర్తించి మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎంతమంది స్టూడెంట్స్ దీనికి ఆన్సర్ ఇస్తారో, కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో నేను చూస్తాను. మీరు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు అంటే ఈ కంటెంట్ మీకు బాగా అర్థమైంది అని నేను అనుకుంటాను. ఫస్ట్ వాక్యం, కట్టప్ప బాహుబలిని చంపాడు. కట్టప్ప బాహుబలిని చంపాడు. ఇది మొదటి వాక్యం. ఈ వాక్యంలో కర్త ఏమిటి, కర్మ ఏమిటి, అలాగే క్రియాపదం ఏమిటి మీరు గుర్తించాలి. అలాగే రెండవ వాక్యం, లత ఒక మంచి పాట పాడింది. లత ఒక మంచి పాట పాడింది. సో ఈ వాక్యంలో కూడా ఈ 2 వాక్యాల్లో కర్త, కర్మ, క్రియాపదాలు గుర్తించి మీరు కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. సో స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని నేను ఆశిస్తున్నాను. మీ అందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే దయచేసి వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. జై శ్రీరామ్.